Okay, next problem. From an external point, tangents are drawn to the parabola y square is equal to 4ax, and these tangents makes angles theta 1 theta 2 with its axis such that tan theta 1 plus tan theta 2 is a constant and it is b. Then show that p lies on the line y is equal to bx. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలాకి రెండు ట్యాంజెంట్స్ డ్రా చేశారు. ఆ డ్రా చేసిన ట్యాంజెంట్స్ అనేవి యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా తోటి theta 1 theta 2 యాంగిల్స్ చేస్తున్నాయి. సచ్ దట్ ద కండిషన్ tan theta 1 plus tan theta 2 ఈజ్ ఈక్వల్ టు b అని ఇచ్చారు వాళ్ళు. దెన్ షో దట్ ద లోకస్ ఆఫ్ p ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు bx. అంటే లోకస్ ఆఫ్ పి అన్న పి అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేయమంటున్నారు. రెండు ఒకటే. సో ముందుగా మనం గివెన్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax లెట్ పి x1 y1 బి అన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఈ పారాబోలా మీదకి ట్యాంజెంట్స్ మనం డ్రా చేస్తున్నాము. మరి ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ట్యాంజెంట్ equation of any tangent is of the form y is equal to mx plus a by m. y square is equal to 4ax అనే పారాబోలాకి సంబంధించినటువంటి ట్యాంజెంట్ ఈ ఫామ్లో ఉంటుంది. y is equal to mx plus a by m. మరి ఈ ట్యాంజెంట్ ఎక్కడి నుండి డ్రా చేసాం? ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ ట్యాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ద పారాబోలా. ఒక ఎక్స్టర్నల్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఎక్స్టర్నల్ పాయింట్? px1 y1. ఈ పాయింట్ దగ్గర నుండి పారాబోలా మీదకి రెండు ట్యాంజెంట్స్ డ్రా చేశారు. ఆ ట్యాంజెంట్ యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం మనం. సో మరి ఈ పాయింట్ ట్యాంజెంట్ మీదే ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ని మనం ట్యాంజెంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ y బికమ్ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ a బై m. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర నుండి మనం ట్యాంజెంట్ డ్రా చేస్తాం. అంటే ఈ పాయింట్ అనేది ట్యాంజెంట్ మీద ఉంటుంది కాబట్టి సిన్స్ దిస్ పాయింట్ లైస్ ఆన్ ద ట్యాంజెంట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ దిస్ లైన్. దెన్ ఇట్ బికమ్ y1 ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ a బై m. Okay, continuation. So now we have y1 is equal to mx1 plus a by m. Let us take LCM on right side. So right side మనం LCM తీసుకుందాం. y1 is equal to m is the LCM. Okay, so m అనేది LCM వస్తుంది. m into mx1 m square x1 plus a, taking cross multiplication. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. m ఇంటూ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ x1 ప్లస్ a. సో నౌ ట్రాన్స్పోజింగ్ my1 టు రైట్ సైడ్. సో దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. దెన్ ఇట్ బికమ్ m స్క్వేర్ x1 మైనస్ my1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? ax square plus bx plus c is equal to 0. It is the general form of quadratic equation. ఇది in terms of x. ఇది xలలో ఉంది, ఇది mలలో ఉంది. సో ఇక్కడ x స్క్వేర్ టర్మ్, ఇక్కడ m స్క్వేర్ టర్మ్, ఇక్కడ x టర్మ్, ఇక్కడ m టర్మ్, ఇది కాన్స్టెంట్, ఇక్కడ ఇది కాన్స్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. mలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Okay, since it is a quadratic equation, it has two roots. Okay, let m1 comma m2 are
2 రూట్స్. ఇది mలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దానికి మనం m1 m2 అనే వాటిని 2 రూట్స్గా తీసుకుంటాం. నౌ టేక్ సమ్ ఆఫ్ ది రూట్స్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా వచ్చేసి -b/a. ఓకే, మైనస్ ఇక్కడ b అంటే x కోఎఫిషియంట్, ఇక్కడ వచ్చేసి m కోఎఫిషియంట్. ఓకే, సో ఇక్కడ m కోఎఫిషియంట్ మనం bగా తీసుకుంటాం. m² కోఎఫిషియంట్ అనేది a, m కోఎఫిషియంట్ b, ఈ కాన్స్టెంట్ అనేది c. దీంతో కంపేర్ చేసుకుంటే సో మైనస్ b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ m, -y1 ఈజ్ ద కోఎఫిషియంట్ by a means m² coefficient, it is x1. okay, so minus into minus plus y1 by x1. okay, so మరి m1 m2 అంటే ఏంటివి? these are the slopes of the tangents. okay, since m is the slope of tangent, m is the slope of tangent, that implies m1 is equal to tan theta 1, m2 is equal to tan theta 2. సో m1 m2లను ఈ విధంగా తీసుకోవచ్చు. సో వాళ్ళు క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే టాంజెంట్స్ అనేవి యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా తోటి θ1 θ2 యాంగిల్స్ చేస్తున్నాయని మెన్షన్ చేశారు. సో ఈ యాంగిల్స్ యొక్క టాంజెంట్ వాల్యూస్నే మనం స్లోప్స్గా తీసుకుంటాం. m1 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ఫస్ట్ టాంజెంట్, m2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ సెకండ్ టాంజెంట్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. therefore tan θ1 ప్లస్ tan θ2 is equal to y1 by x1, and this is given as b. ఈ tan θ1 ప్లస్ tan θ2 వాల్యూ ఇది ఒక కాన్స్టాంట్గా, ఆ కాన్స్టాంట్కి క్వశ్చన్లో పేరు పెట్టారు b అని చెప్పేసి. సో దిస్ ఈజ్ గివెన్ tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు b. therefore b is equal to y1 by x1, that implies y1 is equal to bx1. okay, therefore locus of p is y is equal to bx. okay, locus of p అన్న p lies on the line y is equal to bx అన్న రెండు ఒకటే. లోకస్ అంటే మనం జనరలైజేషన్ చేయాలి. y1 రీప్లేస్ చేసి y, x1 రీప్లేస్ చేసి x. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్.